హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఫర్దర్గా. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, ఈసెట్ రిలేటెడ్గా జాయిన్ అవ్వండి. ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది నేను చెప్తా. అండ్ చాలామంది అసలు నేను ఈ వీడియో ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, టైం 3:30 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. మనకి సీట్ అలాట్మెంట్ ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా అఫీషియల్గా ఏపీ ఎస్హెచ్ఈ ఈసెట్ అడ్మిషన్స్ పేజ్లోని ఫార్మ్స్ పేజ్లోని ఎక్కడ పెట్టలేదు లింక్. ఫస్ట్ పాయింట్, వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, అఫీషియల్గా ఏపీ ఎస్హెచ్ఈ వాళ్ళు ఏపీ ఈసెట్ అడ్మిషన్ పోర్టల్లోని మనకి ఫార్మ్స్లోని ఎటువంటి లింకు పెట్టలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు కంటిన్యూస్ మెసేజెస్, నేను 6 o'clockకే చేద్దామని ఆగాను, కానీ మెసేజెస్ కాల్స్ వచ్చేస్తున్నాయి. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసాయి, డౌన్లోడ్ చేసేసుకుంటున్నాము మేము, అది యాక్సెప్ట్ కూడా చేయొచ్చా లేదా అని చెప్పి కంటిన్యూస్గా టెలిగ్రామ్ వాట్సాప్స్లో అడుగుతున్నారు నన్ను. అందుకే చేస్తున్నాను వీడియో. ఓకే, ఫస్ట్ పాయింట్ చెప్పేశాను. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇది కూడా అఫీషియల్ లింకే. ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇది ఎవరో క్రియేట్ చేసేసి అందులో పెట్టేసింది ఏం కాదు. మీకు ఇది లింక్ వాళ్ళదే, ఏపీ ఎస్హెచ్ఈ ఏపీ ఈసెట్ 2024 లింకే. వాళ్ళు స్టిల్ అప్డేట్ చేస్తున్నారు దాన్ని. ఓకే, మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ఈ పర్టికులర్ లింక్ ఏదైతే మీ వాట్సాప్ గ్రూప్స్లో వస్తుందో అది అఫీషియల్ లింకే, కాదనట్లేదు. బట్ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేయగానే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అవన్నీ చేసేస్తున్నారు కదా, అవన్నీ చెయ్యొద్దు, ఆత్రం వద్దు. అర్థమవుతుందా? తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందో లేదో నాకు తెలీదు, మీకు తెలీదు. కాబట్టి వెయిట్ చేయండి. ఎందుకంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడుతున్న దగ్గర అక్కడేమో 2021 ఏదో డీటెయిల్స్ చూపిస్తుందంట, 2021 ఇయర్. సో ఆగండి. ఓకే, 6 o'clock వస్తుంది. స్టిల్ ఇదే లింక్ ఏదైతే మీ దగ్గర ఉందో అదే లింక్లోని అప్డేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. అర్థమవుతుందా? అండ్ ఫేక్ లింక్ అయితే కాదు. ఎవరైతే కాలేజెస్ చూపిస్తుందో వెల్ డన్. ఓకే, అలా ఉండండి. మళ్ళీ ఒకసారి అఫీషియల్ లింక్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ లింక్ వాళ్ళు ఫామ్స్లో, లైక్ మనకి బ్యాక్ ఎండ్లోని ఫామ్స్లోని పెడతారు అఫీషియల్ వెబ్సైట్లో, అప్పుడు చూసుకుందరు. అర్థమవుతుందా? ఇంకో పాయింట్ మెన్షన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇలా వస్తుంది. ఓకే, జస్ట్ మీకు ఇవే మినిట్. ఎదుగోండి, ఇప్పుడు ఏదైతే లింక్స్లో చూస్తున్నారో సమ్ పీపుల్, కొంతమందికి నో కాలేజెస్ ఇస్ అలాటెడ్ టు యూ ఎట్ అని. నేను నిన్నే ఈ వీడియో చేశాను, నో కాలేజెస్ అలాటెడ్ టు అంటే అర్థం ఏంటి అనేది ఆ వీడియో ఒకసారి చూడండి. బట్ ఇప్పుడు ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ఇంకా అఫీషియల్గా పెట్టకుండా ఈ చూసుకుంటే ఈ మెసేజ్ వచ్చిందో మీరైతే గాబరపడకండి. ఎందుకంటే స్టిల్ అఫీషియల్గా ఇంకా లింక్ దాన్ని అప్లోడ్ చేయలే కాబట్టి మీ డీటెయిల్స్ ఏమైనా ఇంకా అప్లోడ్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళు కంగారు పడొద్దు. ఓకే, సేమ్ మెసేజ్ అఫీషియల్గా అప్లోడ్ చేసిన తర్వాత కూడా వచ్చింది అంటే అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోవడమే హ్యాపీగా. అర్థమైందా? అలా రాలేదు అంటే మీరు వెయిట్ చేయాలి. అండ్ ఈ లింక్లో మనం క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, చూసారు కదా, మీకు డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి. జాయినింగ్ డీటెయిల్స్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, తర్వాత జాయినింగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయిన్ అని చెప్పి ఎవరు అప్పుడే క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏదో రిపోర్టెడ్ కాలేజెస్ 2021 బిఫోర్ 5 PM అని అంటుంది. వెయిట్ చేయండి అందుకనే. ఓకే, ఫేక్ లింక్ కాదు. అండ్ ఇలా వచ్చిన వాళ్ళు కూడా చూసుకొని వదిలేయండి తప్ప మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్లో అలాంటివి ఏం చేయకండి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇంకా ఎవరికైనా నో కాలేజెస్ ఇస్ అలాట్ టు యూ ఎట్ అని వస్తే వెయిట్ చేయండి. ఆఫ్టర్ అఫీషియల్గా ఈ లింక్ని ట్యాగ్ చేస్తే, ఐ మీన్ దానికి లింక్ చేస్తే, దేనికి అఫీషియల్ ఏపీఎస్హెచ్ఈకి ఇది లింక్ చేస్తే అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ రాలేదని. అంతవరకు కూడా గాబరపడద్దు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి నేను ఈ వీడియో చేశాను. వన్స్ రిలీజ్ అవ్వగానే నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ చెప్పేస్తే మీరు హ్యాపీగా యాక్సెప్ట్ మై జాయినింగ్ చేసేసి ఆ లెటర్లన్నీ డౌన్లోడ్ చేసేసుకుంటారు. అందుకే నేను ఏం చెప్పట్లేదు, మీరు కూడా ఏం చేయకండి. ఎందుకమ్మా 6 ఓకే, 2 hours ఉంది ఇంకా. ఆగిన తర్వాత మీరు మీ పని చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆగండి.